లార్డ్. దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి ఈ సమయంలో మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ని ఫాలో అవుతున్నారని, నా వీడియోలు చూస్తూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసి మరి అవి వేరే వారికి కూడా మీరు షేర్ చేయటం, మీరు కూడా ఈ సువార్తలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. ఏ కలహము ఏ కపటము లేకుండా మనము ఆయన వైపు చూద్దాము. అంతేగాని మా సేవకుడు కాదే మరి ఈయన వీడియోల్ని ఎందుకు చూడాలన్న ఆలోచన అయితే, అలాంటి తలంపులు ఎవరికీ రావద్దు. దేవుడు అందరినీ ఎంచుకున్నాడు. వాళ్ళ దేవుడు వేరే కాదు, నీ దైవ సేవకులు దేవుడు వేరే కాదు. మనందరికి ఒకటే దేవుడు. మాటలు వేరుగా ఉంటాయి, సరే, చెప్పే విధానము వేరేగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి. దేవుని మాటలు, దేవుని మర్మాలు, దేవుని ఆలోచనలు ఎవరి నోటి నుంచి, ఏ సేవకుడు నోటి నుంచి దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు. ప్రతి ఒక్కరి వీడియో చూడండి, వీక్షించండి, ప్రతి ఒక్కరికి ఆనందించి ఆ మార్గమును నడుచుకోండి. మనం మీ లోకంలో ఎన్నో అనర్థాలకి కారణమవుతూనే ఉంటాం. పాపానికి, వ్యసనాలకి, వ్యభిచారానికి, అబద్ధాలకి, అన్నిటికీ మనము అన్నిటిలో ఉంటూనే ఉంటాము. వాటిని చూస్తూ ఉంటాం, వాటిని అనుభవిస్తూనే ఉంటాం. ఆ లోకంలో తిరుగులాడుతూనే ఉంటాం. పాపంలో తిరుగులాడుతున్నాం. పాపం జరుగుతున్న చోట కూడా మనము వెళుతూనే ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి మన హృదయము జాగ్రత్తగా, మన కనుచూపు, మన కాలు, మన దేహము మనము భద్రపరుచుకోవాలి. ఎవరింటికి వారే భద్రపరుచుకున్నట్టు కాదు, కానీ ఒకరికి నీకు సరే ఒక మాటగా చెప్పుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము మరి అక్కడ 2వ వచనం నుంచి ఒక 6 వచనాల దాకా కూడా 3 వచనాలు అంటే 3, 4, 5, 6 ఈ 3 వచనాలు కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు పట్టుబడి ఆ పాపము చేస్తున్న ఒక స్త్రీని వాళ్ళు పట్టుకున్నప్పుడు పట్టుకొని ఆ స్త్రీని ఎక్కడ తీసుకొని వస్తారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వస్తారు. ఈ పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు అవమానపరచాలా, ఈయన హేళన చేయాలి అన్న ఆలోచనతో వాళ్ళు ఏదో ఒకటి మోసుకొని వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఇలాగా అసలు ఈ తీర్పు ఏమిస్తాడా అనేది ఆలోచన బట్టి వాళ్ళు ఆయన తీర్పు గురించి ఒక్కోసారి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ పరిశుద్ధ దేవుడు ఏమని సెలవిచ్చి ఉన్నాడంటే, నేల మీద అక్కడ ఉన్నది వచనాలు చెప్తున్నాను. అక్కడ నేల మీద కూర్చొని ఆ వైపు చూసి కిందకి తలవాల్చి నేల మీద రాయటము జరిగింది. ఏమి రాస్తూ ఉన్నాడంటే, అక్కడ నిలిచి ఉన్న ప్రతి పాపాల నిమిత్తము వారు చేసిన ప్రతి తప్పిదములు కూడా రాస్తూ ఉన్నాడని అక్కడ తెలియపరచటము జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళు అక్కడ పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏమి రాస్తూ ఉన్నాడు కింద కూర్చొని అని అనుకున్నప్పుడు మన పాపాల నిమిత్తం రాస్తూ ఉన్నాడేమో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని మాటగా ఒక బయలు వెళ్ళింది. ఏమని వెళ్ళిందంటే, ఈమె తప్పు చేస్తూ ఉంటే, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళు తప్పు చేస్తూ ఉంటే మేము తీసుకొని వచ్చి ఉన్నామని వాళ్ళు తెలియపరిచినప్పుడు ఆ మాట విన్న తర్వాత, నేల మీద కూర్చున్న తర్వాత, రాసిన తర్వాత ఒక మాట సెలవిస్తారు. యేసుక్రీస్తు వారు ఏమని అంటారంటే, మీలో ఎవరైనా మీ హృదయంలో మీరు చేసిన పాపాలు ఏమీ లేకపోతే, మీలో ఏ తప్పిదము లేకపోతే ఆమెను మీరు కొట్టొచ్చు రాయి తీసుకునని చెప్తాడు. యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు వారు అక్కడ నుంచి మరి మన పాపాల నిమిత్తం కింద నేల మీద రాసి ఉన్నాడు,
ఈరోజు నేను ఆ రాయి వాళ్ళు అనుకున్నారు, నీ రాయి తీసుకొని కొట్టడం వల్ల మరి నా నా బ నా నా నేను చేసిన ప్రతి పాపములు కూడా బయట పెడతాడు అని వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు కూడా అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆమెను క్షమించి సమాధానముగా మంచి నీతిగా నిజాయితీగా బతకమని అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. సరే, దీనికి ఒక మాదిరిగా ఈ లోకంలో జరుగుతున్న వాటి గురించి నేను తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పాపము చేస్తున్న ఒక స్త్రీ నీకు అవపడ్డది. నీకు అవపడ్డప్పుడు వాళ్ళు మరి ఒక మంచి సంసారము అంటే ఒక మంచి కుటుంబంలో కలిగిన ఒక స్త్రీ ఆ టైంలో కొంతమంది మరి ఆ స్త్రీ పట్టుబడ్డదనుకో, కనబడ్డప్పుడు మరి ఆ స్త్రీని నువ్వు ఆమెకు చెప్పటము జరుగుతుందా, లేకపోతే మరి నీ ఆలోచన నీ తలంపు ఆ సమయంలో దేవుడు నీకేం ప్రేరేపణిస్తాడో ఏం తెలియపరుస్తాడో అది నీకు తెలియాలి. ఆ టైంలో అది నీ ఆలోచన బట్టి అక్కడ నీ నిర్ణయం ఉంటుంది. కానీ ఈరోజు మనము అక్కడ వారందరూ కూడా తప్పు చేసిన వారే, వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వారే అయినా కానీ అక్కడ మీలో ఎవరైనా తప్పిదం అంటే ఈరోజు ఈ లోకంలో అనేకమైన వారికి మనము ముందే తీర్పు తీరుస్తూ ఉన్నాం. ఈరోజు నీ భవిష్యత్తు ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఏ స్థితి నుండి వచ్చి ఉన్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని ఒక్కసారి ఆలోచన చేసి ఒక స్త్రీని నువ్వు నిందిస్తున్నావు. తప్పు చేసింది ఆ స్త్రీ, తప్పు చేస్తున్న స్త్రీనే పట్టుకొని వచ్చారు. అది తప్పు, దాని గురించి కాదు. కానీ ఈరోజు ఈ లోకంలో తప్పు చేస్తున్న స్త్రీని నువ్వు పట్టుకొని తీసుకొని వచ్చి ఆ భర్త ఎదుటే కానీ మరి వాళ్ళ కుటుంబం ఎదుట కానీ నువ్వు వచ్చి అక్కడ చేర్చి ఉన్నావేమో. కానీ ఒక్కసారి నువ్వు ఆలోచన చేసినట్టయితే నీ కుటుంబము బాగుపడుతుంది. ఈరోజు నువ్వు చేసింది తప్పే, ఆ స్త్రీ పాపం చేసింది తప్పే, సాటుగా తీసుకొచ్చి అంటే అవపడ్డది. ఆ రోజు నువ్వు చేసిన తప్పుని నువ్వు ఈరోజు నీకు తెలియదా? ఆ రోజు నువ్వు తప్పు చేశావు కదా. ఓ యవనుడా, ఓ స్త్రీ, ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆ రోజు ఆ స్త్రీ పట్టుబడ్డది. మరి నువ్వు ఒకరోజు పట్టుబడకపోయినా నువ్వు తప్పించుకుంటూ పాపం చేస్తూ ఉన్నావేమో. మరి ఈరోజు దేవుడు చూసి ఉన్నాడు కాబట్టి ఆ నేల మీద ప్రతిది కూడా రాసి ఉన్నాడు. మరి ఈరోజు మరి పట్టుబడిన స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు మీలో ఎవరైనా ఏ తప్పిదము లేని వాళ్ళు ఉంటే ఆ రాయి తీసుకొని కొట్టమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అయినా కానీ మీరు ఆ స్త్రీని ఏదో ఒకటి హేళన చేపియాలి, ఏదో ఒకటి చీగొట్టియాలి, ఊరు బయట నెట్టియాలి అంటే ఏదో ఒకటి ఆలోచన కలిగి మీరు అలా ప్రవర్తించున్నారు. కానీ ఆ స్త్రీ మరి చేసిన తప్పిదమునికి అక్కడికక్కడే మరి క్షమాపణ అడిగి ఉన్నది, నన్ను క్షమించమని అడిగినది. కానీ ఈరోజు నువ్వు పట్టుబడ్డావేమో స్త్రీ, నీ గురించే స్త్రీ, నువ్వు పట్టుబడ్డావేమో. నీ భర్తకి ఒకసారి పట్టుబడ్డావేమో, 2 సార్లు పట్టుబడ్డావేమో, 3 సార్లు పట్టుబడ్డావేమో. జ్ఞాపకం చేసుకో, నీ నోరు తెరవలేదు. ఒక్కసారి కూడా నీ నోరు తెరవలేకపోయి ఉన్నావు. కానీ ఒక్కసారి నువ్వు పట్టుబడ్డప్పుడు ఇది నేను చేసి ఉన్నాను తప్పు, ఇక మీదటి పాపము నేను చేయకూడదు అని నీకు ఆలోచన రావాలి. నువ్వు బరి తెగించిన దానివి అయితే నువ్వు అలాంటప్పుడు నువ్వు మొగుడుతో సంసారం చేయకూడదు. నువ్వు పాప పని ఊబిలో నువ్వు చిక్కుకొని ఉన్నావు. నువ్వు సాతాననే వ్యాహోమలో నువ్వు నిలిచి ఉన్నావు. నీవు భర్తకి మోసము చేస్తున్నావు. భర్త నిన్ను ఎన్నదాకా చేరదీసినా కానీ నువ్వైనా కానీ అదే పాపరోత జీవితంలో నువ్వు తిరుగులాడుతూ ఉన్నావు. నీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు దేవుడు. 3 మార్లు ఇచ్చాడు, 4 మార్లు ఇచ్చాడు, 5 మార్లు ఇచ్చాడు. అయినా కానీ నువ్వు ఆ తప్పిదములు పట్టుకొని అదే నా మంచి జీవితం అని కానీ నీ యాహోవం నువ్వు తీసుకోకపోతే, నువ్వు తగ్గించుకోకపోతే నీ బిడ్డలు, నీ కడుపున పుట్టిన నీ బిడ్డలు, నీ భర్త, నీకు జతపరిచిన నీ భర్తని నువ్వు అందరినీ వేరుపరిచిగా ఉంటావు. ఈరోజు ఒంటరి జీవితము జీవిస్తున్నావేమో, ఎక్కడో మిగిలి ఉన్నావేమో, కుమిలిపోతున్నావేమో. ఆలోచన కలిగి నేనెందుకు ఈ పాపము చేసి ఉన్నాను, ఎందుకు నేను నా భర్తకి మోసం చేసి ఉన్నానని నువ్వు పదే రొమ్ములు కొట్టుకుంటున్నావేమో. 3 మార్లు ఇచ్చాడు, 4 మార్లు ఇచ్చారు, 5 మార్లు ఇచ్చారు, 1 మారు ఇచ్చిన్నాడు. అయినా కానీ నీ హృదయము ఏనాటికి కూడా కరగలేదు. అదే పాపములో, ఆలోచనలో, తలంపులో కలిగి ఉన్నావేమో.
ఈరోజు వాటి జీవితం నుంచి విడిచిపెట్టిరా. ఈరోజు నువ్వు చనిపోవాలని ఆలోచన కలిగి ఉన్నావేమో, దేవుడి పాదాలు పట్టుకో, దేవుడు పాదాలు పట్టుకో, దేవుడి పాదాలు పట్టుకొని కడుగు. అప్పుడు నీవు ఆయన పాదాలు పట్టుకోవటం వల్ల నీ కనికరం అనేది నీ మీద కలిగి ఉంటుందేమో. రా, అప్పటికైనా ఆయన కనికరము కలగకుండా అయితే ఉండదు. నువ్వు రా, ముందు దేవుని పాదాలు పట్టుకో. నువ్వు ఆశ్రయిస్తున్న దేవుని పాదాలు పట్టుకో. ఎవరినో ఆశ్రయిస్తున్నావు ఏమో, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించు. అంతేగాని నువ్వు ఎవరినో నువ్వు ప్రేమిస్తే నీకు ఏమీ ప్రతిఫలం అనేది దొరకదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ప్రతిది కూడా విడుదల. ఆ సిలువ వేయబడిన ఆ యేసుక్రీస్తుకే విడుదల. మన కోసం ప్రాణం పెట్టిన ఆ యేసుక్రీస్తు ద్వారానే మనకు విడుదల. మన కోసము చనిపోయి తిరిగి మరల శరీరధారిగా మన మధ్యలో లేచిన ఆ యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో నిన్ను బాగు చేసేవారు ఎవరూ లేరు. వీటిని ఆరాధిస్తూ ఉన్నావేమో, వీటి మొక్కుతూ ఉన్నావేమో, అవి నీకు ఏ దగ్గరికి నీ చేరది, నీ దగ్గరకు కూడా రావాయి. అవి నీకు ఇంకా పాపంలోకి శాపంలోకి నువ్వు వెళ్తూ ఉంటావు. పనికిరాని వాటికి పూజిస్తున్నావే, పనికిరాని వాటి దగ్గరికి నువ్వు వెళుతూ ఉన్నావేమో. ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. దేవుడు అక్కడ నేను పాప క్షమాపణ అక్కడ మాత్రమే నిలిచి ఉంటుంది, ఎక్కడ నీకు దొరకదు. నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తు వారిని మాత్రమే నువ్వు సేవించినట్టయితే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకున్న సమస్యలు, బాధలు, కానీ ఒక మారుగా చెబుతున్నాను, సమస్యలు వచ్చినాయని, ఈరోజు నువ్వు సమస్యలు వచ్చినాయని నువ్వు దేవుని చెంతకు వచ్చి ఉన్నావు, యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి ఉన్నావేమో, కానీ అది శాశ్వతం ఎప్పుడు కాదు. కానీ నేను నమ్మిన దేవుడు సత్యవంతుడు, నన్ను సృష్టించిన దేవుడినా, నాకు చావైనా మరణమైనా నేను చివరిదాకా ఈయన్నే నేను ఆరాధిస్తాను, ఈయన తప్ప నాకు ఎవరూ లేరని నీవు కొన్ని దినముల్లోనే ఆ విషయము తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అడుగుచూ ఉన్నాను నిన్ను. కానీ ఇంకా ఇది స్త్రీ విషయంలోనే కావచ్చు, పురుషుడు నేను మగవాడినే, నాకు ఏమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు కూడా శిక్ష అనేది ఉంటుంది. స్త్రీకి ఒక న్యాయము, నీకొక న్యాయము కాదు. పురుషుడా, నీవు కూడా జాగ్రత్త పడు. నీ భార్య నువ్వు ఎత్తి పొడుస్తున్నావేమో, నీ చాటున తెలియదా? నువ్వు ఎన్ని మార్లు నీ చాటు పనులు చేసి ఉన్నావు, ఎన్ని మార్లు నువ్వు పాప రోత జీవితంలో నువ్వు తన్ని తిరిగి ఉన్నావు. దేవుడు నీ భార్య చూడలేదేమో, నీ స్నేహితులు చూడలేదేమో. నజరేయుడైన యేసుక్రీస్తు వారు నిన్ను చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నిన్ను ఎవరు చూడట్లేదు నువ్వు అనుకున్నావేమో, కానీ ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా చూసి వారు ఇకనైనా నా చెంతకొచ్చి మార్చబడతారేమో అని చూస్తూ ఉన్నాడు. నీవు ఎన్ని రోజులు ఈ పాపంలో రోత జీవితంలో ఉంటావు స్త్రీ? ఇంకా నీ భర్తకు తెలియకుండా ఎన్నో మార్లు నువ్వు కలిసి ఉన్నావేమో, సరి చేసుకో. ఎన్నో రాత్రులు పగుళ్ళు కలిసి ఉన్నావేమో, పనికిరాని చోటికి పరిగెత్తి ఉన్నావేమో, సరి చేసుకో. నీ ఆలోచన సరి చేసుకో. ఒక దినం అంటూ వచ్చిందనుకో, ఒక దినం అంటూ నీకు రాకడా వచ్చిందనుకో, ఆ దినము నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఒక్కసారి ఆలోచన చేయి. ఈ రోజు దాకా నువ్వు రోత పని చేసి ఉన్నావేమో, మర్చిపో. వాటిని విషయంలో నుంచి మర్చిపో. ఇంకా నువ్వు దాటి వైపు నువ్వు ఆలోచన చేయకు. ఆ దుష్టి ఆలోచన కూడా నీకు రాకూడదు. ఈరోజు నీ భర్త కాళ్ళు పట్టుకో. ఈరోజు నీవు కూడా కుమారుడా, నువ్వు భార్యగా నువ్వు నిలిచి ఉన్నావేమో, నీ భార్యకు క్షమాపణ అడుగు. ఇన్ని రోజులు నేను పాపంలో జీవించి ఉన్నానే, నన్ను క్షమించు. ఇక మీదట నీతిగా న్యాయముగా నేను దేవునిలో నేను నిలిచి ఉంటాను. నీకు కూడా నేను మాదిరిగా, నీకు కూడా తను ఒక భర్తగా, ఒక ఆశ్రయపురముగా నేను నిలిచి ఉంటానని దేవుడి దగ్గర నువ్వు నిర్ణయం తీసుకున్నట్టు నీ భార్య దగ్గర కూడా నిర్ణయం తీసుకో. స్త్రీ నీ గురించి స్త్రీ నీతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు, జాగ్రత్త. నీవు కూడా నీ భార్యకి నీవు మనిగి నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు ఎప్పుడు స్త్రీకి భార్యకి నువ్వు లోబడుతూనే ఉండాలి. నా భర్త చేస్తూ ఉన్నాడే, నేను కూడా చేయాలన్న ఆలోచన నీకు కలిగిందా? నీకు ఆ పిచ్చి అనేది మానుకో, ఆ పిచ్చితనం అనేది మానుకో. నీ సంసారాన్ని నిలబెట్టుకో. నీకున్న అప్పులు ఉన్నాయేమో
వాటిని తీర్చుకో. ఎలా తీర్చాలి, ఏ విధంగా అప్పులోళ్ళు వస్తున్నారే, వాళ్ళు బాధ పెడుతున్నారే, వాళ్ళు సూటిమోటి మాటలు అంటున్నారే, వీళ్ళకి దారి ఏం చూపించాలి ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగు. ఈ రోత జీవితాన్ని విడిచిపెట్టు. ఈ రోత జీవితం మీద నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావేమో, ఆ డబ్బులు నీళ్ళలో పాపము చేత వచ్చిన జీతము పాపము చేత వచ్చిన డబ్బు నిలవదని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోనే తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు కష్టము చెయ్యి, కష్టానికి ప్రతిఫలం దేవుడు దీవిస్తాడు. అంతేలే కానీ నువ్వు సులభంగా వచ్చింది నీ సులభముగానే నువ్వు ఈడ్చుకొని పోతా ఉంటుంది. నువ్వు కష్టపడు, అంతేగాని నీ రోత జీవితం వల్ల నువ్వు ధనము సంపాదిస్తున్నావేమో, ఒకని మోసం చేస్తున్నావేమో, ఒక స్త్రీని, భర్త లేని స్త్రీని నువ్వు మోసం చేస్తున్నాడేమో కుమారుడా, భార్య లేని స్త్రీని నువ్వు మోసం చేస్తున్నావేమో. జాగ్రత్త. నువ్వు ప్రతి ఒక్కరు స్త్రీ పురుషుడి కొరకు ఇద్దరు కొరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, సరి చేయబడాలి. నువ్వు నేను అందరము సరి చేయబడాలి. మనమందరం దేవుని బిడ్డలముగా వారసులుగా మనం నిలిచి లేతాలి. వారసులుగా ఆయన రాజ్యానికి మనం ఎత్తబడేవారిగా ఉండాలి. అంతేగాని ఈ రోత జీవితాలు విడిచిపెట్టుదా, కుటుంబాన్ని కట్టుకున్న కుటుంబాల్లో ఇలాంటి నలుగురు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాపం అనేది జరుగుతూనే ఉంది. పాపం అనేది జరగకుండా అది ఎక్కడా లేదు. కానీ కొంతమంది అది నన్ను ఎవరు చూడట్లేదే, నా పాపము ఎవరికి తెలియలేదే అని అనుకుంటారేమో. ప్రజలు చూసేది ప్రజలు చూస్తూనే ఉంటారు. కానీ ప్రజలు ఎవరు చూసినా చూడకపోయినా నజరేయుడైన యేసు క్రీస్తు వారు చూస్తూనే ఉన్నారు. ఎవరినైనా చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఇకనైనా మారతవేమో అని ఎన్నో నీకు ఛాన్సులు ఇచ్చున్నాడు దేవుడు. ఎన్నో మార్లు నేను గద్దించున్నాడు. నీవు తుప్పచాటు పొదచాటు అటు ఇటు వెళ్ళినప్పుడు నీకు ప్రేరణ ఎన్నోసార్లు కలిగించి ఉన్నాడు. కానీ నువ్వు త్రోసివేసి ఉన్నావు. ఆ పాపానికి నువ్వు బానిసత్వం అయి ఉన్నావు. నీవు వ్యభిచారానికి బానిసత్వంగా ఉన్నావు. పురుషుడా, స్త్రీ సరి చెయ్యబడాలి. సరి చెయ్యకపోతే నీవు జీవించున్న దానికి విలువ లేదు. పనికి రాని జీవితము. నీవు మోసపోతూ ఉన్నావు. ఒక పురుషుడు యాహోవములో పడి, పురుషుడు మత్తులో పడి నువ్వు మోసపోతూ ఉన్నావు. స్త్రీ పురుషుడా, నీవు కూడా ఒక స్త్రీ యాహోవలో నువ్వు కూడా మోసపోతూ ఉన్నావు. జాగ్రత్త, సరిచేయి. 5 నిమిషాలు కక్కుర్తి కొరకు నువ్వు ఆ పని చేస్తున్నావేమి? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు గుర్తు రావట్లేదా? ఈరోజు నాశనమైపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదరమైపోతున్న కుటుంబాలు ఉన్నాయి. అయినా కానీ నీకు ఆలోచన దేవుడు నీకు ఇవ్వట్లేదా నీకు దేవుడు? ఒక్కసారైనా సరిచేయాలి. ఒక్కసారి వెనక్కి చూడు. ఒక్కసారి పడక మీదకి వెళ్ళి ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ జీవితాన్ని ఒక్కసారి రివిన్ చేసుకో. ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ జీవితము ఎవరెవరితో నువ్వు తప్పిదములు చేసి ఉన్నావేమో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఆలోచన చేస్తున్న వాటిలో నీకు ఇది నీ సత్యంగా చేశాను అని నీకు ఎందుట్లోనే ఎక్కడైనా అనిపిస్తే ఆ దేవుడు నీకు మార్కులు వేస్తాడు దాంట్లో. కానీ నువ్వు ఇక్కడికైనా నువ్వు చేసిన పాపాలకు నువ్వు సమర్థించుకుంటూ ఉన్నావనుకో, దేవుడు నిన్ను ఏనాటికి క్షమించడు. క్షమాపణ అవకాశం వచ్చింది. ఇప్పుడైనా ఈ మాటలు నువ్వు వింటున్నావేమో, ఇకనైనా మారు. నీ ధనము ఈరోజు నువ్వు ఒక మారుగా చెబుతూ ఉన్నాను. పురుషుడికి రోగం ఉండొచ్చు, స్త్రీకి రోగం ఉండొచ్చు. కానీ ఆ రోగాన్ని నువ్వు ఎంతమందితో పంచుకుంటున్నావు? ఆ రోగం ఎంతమందికి నువ్వు పూస్తూ ఉన్నావు? ఎక్కడో తెచ్చుకున్న రోగం ఈరోజు నీ ఇంటిల్లాల నుంచి బాధ పెడుతూ ఉన్నావు. ఆ రోగము చేత నువ్వు కుమిలిపోతున్నావు. ఆ రోగము మనిషిని కుంగదీసి ఈరోజు లేవలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఆ భయంకరమైన రోగములు ఈరోజు ఎన్నో వ్యాపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ రోగం వచ్చినప్పుడు నాకు మెడిసిన్ ఉన్నాయి, బాగు చేశాను. కానీ నిన్ను చూసే చూపు ఎలా ఉంటుందో తెలుసా? వేరుగా చూస్తూ ఉంటారు. వేరుపరచబడిన వారిలో ఎలా ఉంటావు నువ్వు కూడా అలాగుంటావు.
వద్దు, నీకంటూ జతపరిచిన నీ భార్య ఉంది. ఏదైనా మంచైనా చెబ్బరైనా ఏదైనా నీ భార్యతోనే నువ్వు నిలిచినట్టయితే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.